హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారు? దీని వెనుక ఉన్న పరమార్థం ఏంటి? హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారో దాని వెనుక ఉన్న కథ ఇప్పుడు తెలుసుకుందాము. ప్రతి ఏడాది పాల్గొన పౌర్ణమి నాడు మనం హోలీ పండుగను జరుపుకుంటూ ఉంటాము. ఈ ఏడాది మార్చి 14వ తేదీన హోలీ పండుగ జరుపుకోనున్న సందర్భంగా హోలీ పండుగ విశేషాలు తెలుసుకుందాము. హోలీ పండుగను హోలికా పౌర్ణమి అని, కామని పున్నమి అని కూడా అంటారు. మరో విశేషం ఏమిటంటే శ్రీ మహాలక్ష్మి ఈ రోజునే క్షీరసాగరం నుంచి ఉద్భవించింది కాబట్టి ఈ రోజునే శ్రీ లక్ష్మీ జయంతిని కూడా మనం జరుపుకుంటాము. పెద్దలు కూడా పిల్లలుగా మారిపోయే ఈ హోలీ పండుగ జరుపుకోవడం వెనుక ఓ పురాణ కథ ఉంది. హిరణ్యకశ్యపుడు అనే రాక్షసుడు విష్ణుద్వేషి. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు పరమ విష్ణు భక్తుడు. తన కుమారుడిని విష్ణు భక్తి నుంచి మరల్చడానికి హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని ఎన్నో హింసలను గురి చేస్తాడు. హిరణ్యకశ్యపునికి హోలిక అనే సోదరి ఉండేది. ఆమెకు అగ్ని వలన ఎలాంటి ప్రమాదం లేకుండా ఉండే శక్తి ఉండేది. ఇదే అవకాశంగా భావించిన హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని అగ్నిప్రవేశం చేయమని తన సోదరుని ఆజ్ఞాపిస్తాడు. తద్వారా ప్రహ్లాదుడు మరణిస్తాడని, తన సోదరికి ఎలాంటి ప్రమాదం జరగకూడదని హిరణ్యకశ్యపుడు అనుకుంటాడు. కానీ ఆ శ్రీ మహావిష్ణువు తన భక్తులను సదా కాపాడుకుంటూనే ఉంటాడు కదా. అందుకే ఆ అగ్నిలో హోలిక దహనమయ్యింది. ప్రహ్లాదులు సురక్షితంగా బయటకు వస్తాడు. ఇందుకు సంకేతంగా హోలీ ముందు రోజు రాత్రి హోలిక దహనం చేస్తారు. ఇంకో కథనం ప్రకారం శివపార్వతుల కళ్యాణానికి నడుం బిగించిన మన్మధుడు పాల్గొన పౌర్ణమి రోజు ధ్యాన నిమగ్నుడైన పరమశివుని కామ వికారానికి లోను చేస్తాడు. అందుకు ఆగ్రహించిన పరమశివుడు తన 3వ కన్నుతో మన్మధుని దహనం చేస్తాడు. జరిగిన అనర్థం తెలుసుకున్న మన్మధుని భార్య రతీదేవి పరమశివునికి జరిగినదంతా చెప్పి తన భర్తను సజీవుని చేయమని ప్రార్థించగా శివుడు మన్మధుడు శరీరం లేకున్నా సజీవుడే ఉంటాడని, కానీ మన్మధుడు రతీదేవికి మాత్రం కనిపిస్తాడని చెప్తాడు. ఆనాటి నుంచి పాల్గొన పౌర్ణమి రోజున కామదహనం పేరిట మనం పండుగను జరుపుకుంటాం. కామదహనం అంటే క్షణికమైన కోరికలను దహించి ఆనందంగా జీవించాలన్నది ఈ పండుగ యొక్క పరమార్థం. పాలమీగడ వంటి రంగుల గల రాధను చూసి నల్లని కన్నయ్య చిన్నబుచ్చుకుంటూ ఉంటే యశోద రాధ మొహానికి ఇదే రోజున ఇంత రంగు పులిపిందట. అందుకే ఈ రోజు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అంతేకాకుండా వసంత రాకను ఆహ్వానిస్తూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని ఆనందించడం కూడా ఆనవాయితీగా వస్తుంది. హోలీ పండుగ జరుపుకోవడం వెనుక ఆచార సాంప్రదాయాలే కాదు, ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయి. ప్రకృతి సహజ సిద్ధమైన రంగులు చల్లుకుంటే అవి ఆరోగ్యానికి, మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. బజార్లో దొరికే కృత్రిమ రసాయనాలు కలిపిన రంగులు చల్లుకుంటే మాత్రం హాని తప్పదు. ప్రకృతి సిద్ధమైన మోదుగ, బంతిపూలు ఆకులు, పచ్చల ఆకులు, బీట్రూట్, పాలకూర, దానిమ్మ గింజలు, దానిమ్మ తొక్కలు, గోరింటాకు వంటి సహజ సిద్ధమైన వాటితో రంగులు తయారు చేసుకొని వాటిని చల్లుకొని హోలీ సంబరాలు జరుపుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం. ప్రస్తుతం బజార్లో దొరికే సింథటిక్ రంగులు వాడితే అవి కళ్ళకు, చర్మానికి హాని చేస్తాయి. కాబట్టి ఈ హోలీ పండుగను మనం సహజ సిద్ధమైన రంగులతో జరుపుకుందాం. పర్యావరణానికి మేలు చేద్దాం. మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ హోలీ. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్